వెల్కమ్ టు పైథాన్ జంగల్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ టాపిక్స్ వచ్చేసి మనం పారామీటర్స్, ఆర్గ్యుమెంట్స్ అంటే ఇన్పుట్స్ ఎలా ఇస్తాం. అంటే పారామీటర్స్, ఆర్గ్యుమెంట్స్ అనేవి ఇన్పుట్స్ అవి ఎలా ఇస్తాం. పారామీటర్ తీసుకోకుండా ఆర్గ్యుమెంట్స్ ఇస్తే ఎలా వర్క్ అవుతుంది అంటే ఎట్లాంటి అవుట్పుట్స్ వస్తాయి. అదే ఆర్గ్యుమెంట్స్ తీసుకొని పారామీటర్స్ తీసుకోకపోతే ఎట్లా వస్తాయి అనేవి చూసాం. మళ్ళీ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రిటర్న్ అండ్ ప్రింట్. ఈ రిటర్న్, ప్రింట్ అనేవి అవుట్పుట్కి సంబంధించినవి. పారామీటర్స్, ఆర్గ్యుమెంట్స్ అనేవి ఇన్పుట్కి సంబంధించినవి. ఈ ప్రింట్, రిటర్న్ ఎట్లా యూజ్ అవుతాయి, వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి అని తెలుసుకున్నాము. ఇవాళ వచ్చేసి ఆర్గ్యుమెంట్స్. ఒకవేళ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి అని తెలియకపోతే ప్రీవియస్ వీడియో చూడండి. మీకు ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, ఎట్లా ఇస్తారు, వాటి వల్ల యూజెస్ ఏంటి, మనం ఆర్గ్యుమెంట్స్ ఎందుకు తీసుకుంటాము అనేది మీకు అర్థమయ్యేది. సో ఇవాళ టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ పైథాన్. పైథాన్లో వచ్చేసి 4 టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఆర్గ్యుమెంట్స్ పాస్డ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్. ఇట్లా 2 పారామీటర్స్ తీసుకొని వాటి కరెక్ట్ పొజిషన్లో మనం లైక్ ఆర్గ్యుమెంట్స్ అనేది పాస్ చేస్తే దాన్ని పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఈ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అని ఎందుకన్నారంటే ఇక్కడ ఇచ్చిన 10, 5 ఈ రెండు లైక్ ఫస్ట్ 10 ప్లేస్లో 5 రాసి 5 ప్లేస్లో 10 రాసాము అంటే మనకు అవుట్పుట్ అనేది చేంజ్ అయిపోయింది. ఎందుకు? పొజిషన్స్ చేంజ్ అయినాయి కాబట్టి అవుట్పుట్ చేంజ్ అయ్యింది. ఇఫ్ యూ చేంజ్ ద ఆర్డర్, అవుట్పుట్ చేంజెస్. ఈ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అనేది మనం ఇక్కడ ఇచ్చే ఆర్గ్యుమెంట్స్ని బట్టి మనకు అవుట్పుట్ అనేది చేంజ్ అయ్యింది. కాబట్టి ఇక్కడ ఇచ్చే పొజిషన్స్ ఈ 10, 5 అనే పొజిషన్ బట్టి మనకు అవుట్పుట్ మారిద్ది కాబట్టి పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అన్నారు. ఒకసారి ఇది రన్ చేసి చూద్దాం. సో చూడండి మనకు అవుట్పుట్ ఎలా వచ్చిందో. 5 అనేసి అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ 5 తీసుకొని ఇక్కడ 10 తీసుకొని రన్ చేసాము అంటే -5 అనేది వచ్చింది. ఈ రెండు పొజిషన్స్ ఇక్కడ మనం ఇచ్చే వాల్యూస్ని బట్టి మనకు అవుట్పుట్ వచ్చింది. ఏ పొజిషన్లో ఏమి ఇచ్చాము, మనకి పాజిటివ్ అవుట్పుట్స్ రావాలా, నెగిటివ్ అవుట్పుట్స్ రావాలా అనే దాన్ని బట్టి ఈ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటే మనం ఆర్డర్ చేంజ్ చేస్తే అవుట్పుట్ చేంజ్ అయ్యిద్ది అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. ఈ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఆర్గ్యుమెంట్స్ పాస్డ్ యూజింగ్ పారామీటర్ నేమ్స్ యూజ్ చేసుకొని మనం ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసినప్పుడు మనం ఇక్కడ 2 పారామీటర్స్ ఇచ్చాము. ఏ అండ్ బి అనే పారామీటర్స్ ఇచ్చాము. ఇందాకేంటి ఇప్పుడు ఏ 10కి ఇచ్చాము, బి 5కి ఇచ్చాము. కానీ ఈ పొజిషన్స్ మనం ఎలా అయినా మార్చుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి కీవర్డ్తో ఇచ్చారు. బి ఈక్వల్ టు 5, ఏ ఈక్వల్ టు 10. అప్పుడు ఇది ఇటు రాసిన ఫస్ట్ ఏ రాసిన నెక్స్ట్ బి రాసినా కానీ మనకి ఎలాంటి డిఫరెన్స్ అనేది ఉండదు. అవుట్పుట్ ఎప్పుడు సేమ్గానే ఉంటుంది. ఆర్గ్యుమెంట్ పాస్డ్ యూజింగ్ పారామీటర్ నేమ్. ఇక్కడ ఇచ్చిన పారామీటర్ నేమ్ తోటి ఇక్కడ మనం కాల్ చేసాము అంటే మనకు అవుట్పుట్ అనేది ఆ కీవర్డ్ ద్వారా అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. అప్పుడు మనం పొజిషన్స్ మార్చినా కానీ మనకి అవుట్పుట్లో డిఫరెన్స్ ఏం రాదు. ఒకవేళ బై మిస్టేక్గా మనం పొజిషన్స్ మార్చినా కానీ అవుట్పుట్లో ఎర్రర్ అనేది ఏం రాదు. మనకి ఎలాంటి అవుట్పుట్ కావాలనుకుంటున్నామో అలానే వస్తుంది. ఆర్డర్ డస్ నాట్ మ్యాటర్ అండ్ మోర్ రీడబుల్. ఇంకా మనకు చూడగానే అర్థమైంది ఏది దేనికి ఇచ్చాము అని. ఒకసారి ఇది చూద్దాం. ఇది ఇలా ఇచ్చాము. సో మనకు అవుట్పుట్ అనేది 5 అని వచ్చింది. ఇక్కడ 5 అని వచ్చింది. కానీ ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ బి ఈక్వల్ టు 5 అని ఇచ్చినా మనకి సేమ్ అవుట్పుట్ వచ్చింది.
ఎందుకంటే మనం ఇక్కడ ఏకి ఈ వాల్యూ, బికి ఈ వాల్యూ అని పర్టిక్యులర్‌గా మనం మెన్షన్ చేసాం గాబట్టి, మనకు అవుట్‌పుట్‌లో ఎట్లాంటి డిఫరెన్స్ రాదు. ఆహ్, అదే ఈ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ తోటైతే మనం ఏ పొజిషన్‌లో ఏమిచ్చాము అనే దాన్ని బట్టే మనకొస్తది. ఈ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్‌లో మనం ఏది ఎలా ఇచ్చినా మనం ఆ పారామీటర్‌కి వాల్యూ అసైన్ చేసాం గాబట్టి మనకి ఎర్రర్ ఏం రాదు. సో, డిఫరెన్స్ ఏమి ఉండదు. ఆర్డర్ డస్ నాట్ మ్యాటర్ అండ్ మోర్ రీడబుల్. ఇంకా మనకు చూడగానే అర్థమయ్యిద్ది. ఏ కీవర్డ్‌కి, ఏ పారామీటర్‌కి ఏ వాల్యూ అనేది అసైన్ చేశాము అని. సో, దీన్ని కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటారు ఇట్లా ఇచ్చినప్పుడు. ఏది ఎలా ఇచ్చినా ఈ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్‌లో అవుట్‌పుట్ అనేది చేంజ్ అవ్వదు. అవుట్‌పుట్ అనేది ఎప్పుడు సేమ్ గానే ఉంటది. అదే పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్‌లో మనం ఈ పొజిషన్స్ అనేవి చేంజ్ చేశాము అంటే అవుట్‌పుట్ అనేది చేంజ్ అయ్యిద్ది. ఇప్పుడొచ్చేసి డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అంటే డిఫాల్ట్ వాల్యూ ఈస్ యూజ్డ్ ఇన్ ఎన్ ఆర్గ్యుమెంట్ ఈస్ నాట్ ప్రొవైడెడ్. ఒకవేళ మనం ఇక్కడ కాల్ చేసేటప్పుడు ఏం వాల్యూ ఇవ్వలేదు అంటే డిఫాల్ట్‌గా వాల్యూ అనేది తీసుకునిద్ది. అదే. డిఫాల్ట్‌గా ఇక్కడ మనం ఇచ్చిన వాల్యూ అనేది తీసుకొని అవుట్‌పుట్ అనేది ప్రింట్ చేసిద్ది. ఇఫ్ నో వాల్యూ ఈస్ పాస్డ్ డిఫాల్ట్ ఈస్ యూజ్డ్. ఇక్కడ డిఫాల్ట్ ఏమని ఇచ్చారు? యూజర్ అని ఇచ్చారు. నేమ్ ఏమి ఇవ్వకుండా యూజర్ అని ఇచ్చారు. ఇక్కడేమో మనం ఏమి తీసుకోలేదు ఆర్గ్యుమెంట్. ఇక్కడొచ్చేసి లిల్లీ అనే ఆర్గ్యుమెంట్ తీసుకున్నాం. అప్పుడు దీనికొచ్చేసి హలో యూజర్ అని ప్రింట్ అయ్యిద్ది. దీనికొచ్చేసి హలో లిల్లీ అని ప్రింట్ అయ్యిద్ది. ఒకసారి చూపిస్తాను. మనం ఏ వాల్యూ తీసుకోనప్పుడు, ఏ ఆర్గ్యుమెంట్ ప్రొవైడ్ చేయనప్పుడు ఇట్లా ప్రింట్ అయిద్ది. హలో యూజర్, హలో లిల్లీ అని జెప్పేసి. ఫస్ట్ దాంట్లోనేమో మనం ఏం ఆర్గ్యుమెంట్ తీసుకోలేదు. కాబట్టి ఇక్కడ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ ఏమిచ్చాము? యూజర్ అని ఇచ్చాము. ఇట్లా పారామీటర్ ఇచ్చి దానికి ఏదైనా వాల్యూ అసైన్ చేసాము అంటే అది డిఫాల్ట్ వాల్యూ అని అర్థం. ఆ డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి మనం ఇట్లా ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఆ డిఫాల్ట్ వాల్యూ అనేది తీసుకొని మనకి హలో యూజర్ అని ప్రింట్ అయ్యిద్ది. అదే మనం ఏదన్నా వాల్యూ తీసుకున్నామనుకోండి, హలో లిల్లీ అని ప్రింట్ అయ్యిద్ది. సో, ఇది ఆహ్, లైక్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అంటే. ఇఫ్ నో వాల్యూ ఈస్ పాస్డ్ డిఫాల్ట్ ఈస్ యూజ్డ్. ఇక్కడ డిఫాల్ట్ వచ్చేసి యూజర్. కాబట్టి మనం ఏమి పాస్ చేయనప్పుడు యూజర్ అని తీసుకునిద్ది ఆర్గ్యుమెంట్ అనేది. ఇప్పుడు నెక్స్ట్ టైప్ వచ్చేసి వేరియబుల్ లెంగ్త్ ఆర్గ్యుమెంట్స్. ఈ వేరియబుల్ లెంగ్త్ ఆర్గ్యుమెంట్స్‌లో 2 టైప్స్ ఉన్నాయి. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్, నాన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. ఇవి 2 మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడొచ్చేసి నాన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ చూద్దాము. నాన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ డిఫైన్ చేస్తున్నాము అంటే ఈ సింబల్ అనేది మనకి ఉంటది. కోడ్ రాసేటప్పుడు ఆ సింబల్ అనేది యూజ్ చేసాము అంటే మనకు నాన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ మనం రాస్తున్నాము అని అర్థం. యూజ్డ్ వెన్ నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఈజ్ అన్నోన్. మనం ఎన్ని ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటున్నాము అని తెలియనప్పుడు మనం ఆహ్, ఈ నాన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ యాడ్ ఆఫ్ నంబర్స్ అని చెప్పి సమ్ ఆఫ్ నంబర్స్ అని తీసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ అవుట్‌పుట్ ఏమైద్ది? ఈ 1, 2, 3, 4 అనేవి ఇక్కడికెళ్తాయి. దీంట్లో ఉన్న వాల్యూస్ వచ్చేసి ప్రింట్‌లోకొస్తాయి. సో, మనకప్పుడు అవుట్‌పుట్ ఏం ప్రింట్ అయిద్ది? టపుల్‌లాగా ప్రింట్ అయ్యిద్ది. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్‌కి, నాన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్‌కి డిఫరెన్స్ ఏంటంటే, ఈ నాన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ టపుల్‌లాగా ప్రింట్ అవుతాయి. సో, ఇక్కడ సమ్ లేకపోతే నేను చూపించినట్టు వస్తాయి. సో, ఇలా టపుల్‌లాగా ప్రింట్ అవుతాయి. అదే ఇక్కడ సమ్ తీసుకున్నామంటే టోటల్ ఆహ్, ఎడిషన్ అయ్యి మనకి అవుట్‌పుట్ అనేది ప్రింట్ అయ్యిద్ది 10 లాగా. ఎందుకంటే ఇక్కడ సమ్ తీసేసాను కాబట్టి ఇట్లా టపుల్‌లాగా ప్రింట్ అయింది. ఈ నాన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటేనే టపుల్‌లాగా ప్రింట్ అవ్వడం. నాన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటేనే మనం లైక్ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటున్నామో తెలియనప్పుడు ఈ నాన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేది తీసుకుంటాం. ఇక్కడ అవుట్‌పుట్ వచ్చేసి 10.
ఇక్కడ మిస్టేక్ పడింది. మామూలుగా ఇక్కడ ఈ సమ్ వాల్యూ అనేది తీసుకోకపోతే 1, 2, 3, 4 అనేవి టపుల్‌లో ప్రింట్ అవుతాయి. ఇక్కడ సమ్ తీసుకున్నారు కాబట్టి మనకి అవుట్‌పుట్ అనేది 10 అనేది వచ్చింది. నాన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే మనకి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటున్నామో తెలియనప్పుడు ఈ నాన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేది యూజ్ చేసుకుంటాము. అండ్ ఇదొచ్చేసి టపుల్‌లా ప్రింట్ అయిద్ది. అవుట్‌పుట్ వచ్చేసి టపుల్‌లాగా ప్రింట్ అయిద్ది. ఇప్పుడొచ్చేసి కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఎందుకు యూజ్ చేసుకుంటామంటే యూజ్డ్ ఫర్ మల్టిపుల్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏమనుకున్నాము? లైక్ అవుట్‌పుట్ చేంజ్ అవ్వకుండా ఇలా ఇచ్చినప్పుడు మనకి కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేది అనుకున్నాం. ఇప్పుడు యూజ్డ్ ఫర్ మల్టిపుల్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఒకటి గాకుండా ఇంకా మల్టిపుల్ వాల్యూస్‌ని తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇవెట్లా అంటే కీ వాల్యూ పెయిర్స్‌గా మనకు అవుట్‌పుట్ అనేది ప్రింట్ అయ్యిద్ది. ఈ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్‌కొచ్చేసి ఈ సింబల్ మ్యాండేటరీ. ఈ సింబల్‌లో రాసాము అంటే మల్టిపుల్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటున్నాము అని అర్థం. ఇట్లా డెఫ్ ఇన్ఫో ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాము. మనకి ఇదనేది డిక్షనరీలో ప్రింట్ అయింది. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ వచ్చేసి డిక్షనరీలో ప్రింట్ అవుతాయి. నాన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ వచ్చేసి టపుల్‌లో ప్రింట్ అవుతాయి. ఇప్పుడు వీటి ప్లేసెస్ మనం చేంజ్ చేసుకున్నా గానీ మనకు అవుట్‌పుట్‌లో అనేది ఏ డిఫరెన్స్ రాదు. అవుట్‌పుట్‌లో మనకి ఎర్రర్ అనేది డిస్‌ప్లే అయ్యేది అలా ఏం ఉండదు. సేమ్ లైక్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. కాకపోతే ఇక్కడ మల్టిపుల్ తీసుకోవచ్చు కాబట్టి మనం ఈ సింబల్ అనేది యూజ్ చేసాము. సో, అదనమాట ఆర్గ్యుమెంట్స్. ఈ ఆర్గ్యుమెంట్స్‌లో 4 టైప్స్. జస్ట్ సింపుల్‌గా గుర్తుపెట్టుకోవాలి అంటే పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఆర్డర్ మ్యాటర్ అని, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే నేమ్ బేస్డ్ ఆర్గ్యుమెంట్స్ అని, డిఫాల్ట్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అంటే ప్రీ డిఫైన్డ్ వాల్యూస్ ముందే డిఫైన్ చేసి ఉంచుతాము. ఒకవేళ యూజర్ గనక ఏమీ తీసుకోకపోతే ఆ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అనేది ప్రింట్ అయితది మనకి. నాన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటేనేమో మల్టిపుల్ వాల్యూస్ మనం ఏమి తీసుకుంటున్నామో తెలియనప్పుడు అది తీసుకుంటాం. అదొచ్చేసి టపుల్ లాగా అవుట్‌పుట్ అనేది డిస్‌ప్లే అయితది. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ వచ్చేసి మల్టిపుల్ కీ వాల్యూస్‌ని తీసుకుంటది. లైక్ డిక్షనరీలో స్టోర్ చేసుకుంటది. సో, ఇది సింపుల్‌గా గుర్తుపెట్టుకోవడానికి. ఒక సింపుల్‌గా వన్ లైన్ ఆన్సర్స్ ఏంటంటే పొజిషనల్ అంటే బై పొజిషన్, కీవర్డ్ అంటే బై నేమ్, డిఫాల్ట్ అంటే బ్యాకప్ వాల్యూ అని, ఆర్గ్యుమెంట్స్ అంటే నాన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్, నాన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే మెనీ వాల్యూస్, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే నేమ్ మెనీ నేమ్డ్ వాల్యూస్ లైక్ డిక్షనరీ టపుల్. ఈ నాన్ కీవర్డ్ అని గుర్తుపెట్టుకోవాలంటే డిక్షనరీ టపుల్ లాగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో, ఇవన్నమాట లైక్ టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఎన్ని టైప్స్ ఉంటాయంటే అదే పొజిషనల్, కీవర్డ్, డిఫాల్ట్, వేరియబుల్ లెంగ్త్ ఆర్గ్యుమెంట్స్‌లో వచ్చేసి 2 టైప్స్. లైక్ నాన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అని జెప్పేసి లైక్ మనం తీసుకుంటున్న పారామీటర్స్ మనకి ఎన్ని తీసుకుంటున్నామో తెలీదు అన్నప్పుడు ఈ వేరియబుల్ లెంగ్త్ ఆర్గ్యుమెంట్స్‌లో కీవర్డ్, నాన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ లైక్ డిపెండింగ్ ఆన్ అవుట్‌పుట్. మనకు టుపుల్‌లో రావాలా, డిక్షనరీలో రావాలా, మనకి దేనికి ఏది రాసుకున్నామో అని తెలియాలి అన్నప్పుడు మల్టిపుల్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేస్తాము. సో, ఇదొచ్చేసి టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఆహ్ ఈ 4 టైప్స్ నేర్చుకుంటే టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అనేది అర్థమైంది. ఒకవేళ మీకు ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి అని తెలియకపోతే ఆహ్, లైక్ మన ఛానెల్‌లో ఉంటది చూడండి. ఒకవేళ మీకు అర్థమైంది అనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ జంగిల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సబ్స్క్రైబ్ టు పైథాన్ జంగిల్ యూట్యూబ్ ఛానల్.